పార్టీలకు ప్రస్తుత నాయకులు నా భవిష్యత్తు లేకపోతే, తరాలు లేకపోతే, అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి నాయకత్వం లేకపోతే ఎట్లా ఉంటుందనడానికి సాక్ష్యం ఏఐడిఎంకే. జయలలిత చనిపోయిన తర్వాతన ఆమె కుటుంబ వారసత్వం లేదు, పార్టీల వారసత్వం వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సచ్చి నాశనం చేసుకున్నారు. పార్టీ అయితే ఉంది అంతే ప్రస్తుతానికి. బట్ ఆనాటి ఊపు లేదు, ఆనాటి దూకుడు లేదు, ఆనాటి స్పీడు లేదు. బట్ అదే సందర్భంలో అవతల కరుణానిధి కొడుకైనటువంటి స్టాలిన్తో నడుస్తుంది. అట్లాగే నవీన్ పట్నాయక్ వారసుడు లేకపోవడం ఆ పార్టీ పరిస్థితి దెబ్బతింటా వచ్చింది. మొన్న దారుణమైన దెబ్బతింది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు గారి తర్వాతన లోకేష్ సిద్ధంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కేసీఆర్ గారికి తెలంగాణలో కేసీఆర్ తర్వాతన కేటీఆర్, హరీష్ రావు ఇట్లా ఉన్నారు. ఇవన్నీ కుటుంబ పార్టీల వ్యవస్థ. అది పక్కన పెడితే జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఒక గాంధీల కుటుంబం తప్పించి మరొకళ్ళు కాదు. సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్ద కూడా అంటే కుటుంబమే నడుపుతుంది. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ కుటుంబ వారసత్వ విధానాన్ని అంగీకరించరు. కానీ రాబోయేటటువంటి 20-30 ఏళ్లకు సరిపడినటువంటి నాయకుల్ని వాళ్ళు తయారు చేసేసుకున్నారు. అందులో మనకు కనబడితే యోగి ఆదిత్యనాథ్కి 52 ఏళ్ళే. రేపు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక దాదాపు 75 దాకా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. అట్లాగే ఫడ్నవీస్ 54 ఏళ్ళు, ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసిన ప్రాబ్లం లేదు. అలాగే హిమంత బిశ్వా శర్మ, వీళ్ళందరూ స్ట్రాంగ్ లీడర్. భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పనికి రాగలిగినటువంటి వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలని బలంగా తీసుకెళ్ళగలిగినటువంటి దూకుడు ఉన్నటువంటి వాళ్ళు. అలాగే బండి సంజయ్ అయినా, ఏదైతే మన ప్రమోద్ సావంత్ అయినా, అనురాగ్ ఠాకూర్ అయినా, పుష్కర్ ధామి అయినా, అలాగే విజయేంద్ర అయినా, అన్నామలై అయినా, వీళ్ళందరూ కూడా అంటే 40 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నారు. రాబోయేటటువంటి 50 ఏళ్ళైనా సరే ప్రాబ్లం రాబోయే 25 ఏళ్ల దాకా ఏ ప్రాబ్లం లేనట్టే నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు.